ఆయన. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ లో? అసలు దాన్ని బిగ్ బాస్ అనాలో లేదంటే ఏమనాలో అర్థం కావట్లేదన్న. ఎందుకంటే బిగ్ బాస్ 1 నుంచి 7 వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది. అందరూ కంటెస్టెంట్ తెలియడం కానీ, ఆ గేమ్ కానీ, కొంతమంది సీనియర్స్ ఉండేవారు, కొంతమంది కామెడియన్స్ ఉండేవారు, వీళ్ళందరూ ఉండేవారు. ఇప్పుడు అది వచ్చేసరికి అందులో ఎవరో కూడా అసలు తెలియట్లేదు కదా. ఇప్పుడు జనాల్లోకి వెళ్ళాలంటే తెలియాలి కొద్దిగా గొప్ప. తెలియకుండా ఎవరెవరినో తీసుకొచ్చేస్తే అసలు ఇన్ఫాక్ట్ అసలు గేమ్ అసలు జరుగుతుందా లేదా, నాకైతే డేటా బొక్క అనిపిస్తుంది. అదైతే డేటా బొక్క అనిపిస్తుంది. దెబ్బ మీద దెబ్బ నాగార్జున గారు ఫ్యాన్స్ అబ్బా అన్నట్టుగా ఉంది ఇప్పుడు మాకు. ఏం అర్థం కాదు. గొడవలు పెట్టేసుకొని బాగా ఇంట్రెస్టింగ్ గా ఉందన్నారు కొంతమంది. ఎవరు లోపంతా గొడవలు పెట్టేసుకొని కొంచెం రౌడీగా వెళ్ళిన ఒక రోజు అలవాటు చేయాలి కాబట్టి వాళ్ళని ఎంచుకున్నారు కాబట్టి ఆ మాత్రం చేయాలి కాబట్టి, లేదా రెమ్యూనరేషన్ ఇవ్వరు కాబట్టి ఆ మాత్రం చేస్తారు. కానీ ఏంటంటే 7 లో ఉన్న 6 లో ఉన్న అంత ఇంపాక్ట్ లేదు. 7 లో అయితే మంచి మంచి ఎనిమిదైతే టీవీల దగ్గర కూర్చునే వాళ్ళం బ్రో. ఎనిమిదైతే టీవీల దగ్గర కూర్చొని చూసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు బిగ్ బాస్ ఎవడన్నా రీల్ పంపిస్తే చాలు బ్లాక్ చేస్తున్నాను. అందులో శేఖర్ భాష అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన కొంచెం పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు, తెలివితేటలతో ఆడుతున్నాడు అని చెప్పేసి. నచ్చిన వారు అంటే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అలా చెప్పను. దానికోసం ఏం కాదు కానీ శేఖర్ భాష కొంచెం న్యాయం కోసం పోరాడు మొన్నటిదాకా. లైక్ దిస్ శేఖర్ భాష ఇప్పుడు కూడా ఆడుతున్నాడు కాబట్టి శేఖర్ భాషకే నేను సపోర్ట్ చేయాలని నేను అనుకున్నా. ఫేమ్ ఉంది, విష్ణుప్రియ గారి దగ్గర ఫేమ్ ఉంది, అన్ని ఉన్నాయి. ఆవిడ కొంచెం ఆడాలి. మన కామెడీ ఇవి చేస్తుంటారు ఆవిడ. ఇందులో కూడా కొంచెం బాగా ఆడితే, మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తే ఆవిడ అయ్యే అవకాశాలు ఉన్నాయి, టైటిల్ కొట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే డ్యామ్ షూర్గా కొడుతుందని నేను చెప్పలేను. నాగమణికంట, స్నేక్ ఇవన్నీ నాకు తెలియదండి. ఎందుకంటే అందులో మీరు చెప్పండి, అందులో 2 మొక్కలు తప్ప నాకు ఉన్న మొక్కలు తెలుస్తలేదు. విష్ణుప్రియ, డాన్సర్ నైనిక, లేదంటే మన శేఖర్ భాష, ట్రెండింగ్ లో ఉన్న వాళ్ళు ముగ్గురే నాకు తెలుసు. ఉన్న వాళ్ళు ఎవరు కూడా తెలియట్లే. బొమ్మాయి నుంచి తీసుకొచ్చారు, లేదంటే బోలు మంది ఉన్నారు కదండి. నాగార్జున గారు యూట్యూబర్ లో బోలు మంది ఉన్నారు, సాయం చేసే వాళ్ళు ఉన్నారు. మన ఇమ్రాన్ ఉన్నాడు. ఇలాంటి వాళ్ళు తీసుకురావచ్చు కదా. ఇమ్రాన్ లాంటి వాళ్ళు మంచి వ్యక్తులు తీసుకురావచ్చు కదా. మట్టిలో మాణిక్యాలు లాంటి వాళ్ళు తీసుకురావచ్చు కదా, జనాలు చూస్తారు. ఇలాంటిది కాకుండా ఒక అరెస్ట్ సాయి లాంటి వాళ్ళని తీసుకురావచ్చు కదా. మట్టిలో మాణిక్యం అని రైతు బిడ్డని తీసుకొచ్చారు, కరెక్టే. అది రైతు బిడ్డ నాగార్జున తీసుకురాలి. మేము సపోర్ట్ చేసి మేము అన్నా పంపించండి అన్న అంటే మేము పంపించాం. కానీ వెళ్ళిన తర్వాత బాగానే ఆడాడు, సక్సెస్ కొట్టాడు. కానీ లాస్ట్ లో మనోడు చేసిన కొంచెం ఏదైతే ఉందో అడవడి చేశాడో దానివల్ల మళ్ళీ మేము సపోర్ట్ చేయడం తగ్గిస్తాం. కొట్టాడు రైటే. స్టార్టింగ్ లో మనిషి ఎలా ఉన్నాడో, ఎదిగి స్థాయిలో ఎలా ఉన్నాడో, ఎదిగినప్పుడు కూడా అలాగే ఉంటేనే దానికి ఇన్ఫాక్ట్ ఉంటది, జనాలు ఇంకా ఆదరిస్తారు. అంతే. ఫైనల్ గా ఏంటంటే బాగా ఆడండి. ఒకవేళ నచ్చితే చూస్తాం, లేదంటే స్కిప్ చేస్తాం. ఏది 24 గంటలు ఇవా? 24 గంటలు మామూలు మీకు అరగంట పెడితేనే మేము చూడలేకపోతున్నాం. మీరు 24 గంటలు పెడితే ఇంక మేము తొంగుంటాం. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూసావా? చూసినా. ఎలా అనిపిస్తుంది? అంటే మొహాలు అందరూ కొత్త బ్రో. అందరూ కొత్త వాళ్ళు. ఒక విష్ణుప్రియ తప్ప, విష్ణుప్రియ ఇంకా బరిలక్క, మన తెలుగు రాష్ట్రంలో తెలుసుకోవాలి. బరిలక్క సార్. ఓకే, నో ప్రాబ్లం సార్. బేబక్క మన తెలుగు రాష్ట్రంలో కొంచెం టచ్ లో ఉంది. యూట్యూబ్ లో ఇన్స్టాలో ఫేమ్ ఉంది కాబట్టి ఆమె అవుతుంది. అలాగే ఓం గారు అలాగే తెలుసు మనకి. సో భాష గారు, వీళ్ళు మాత్రమే మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళలాగే అనిపించారు. సో అంతగా అందరూ తెలిసిన వాళ్ళగా ఏం అనిపించలేదు. సో నిన్న రావడం ఎంట్రీతోనే ఒక గొడవతో స్టార్ట్ అయ్యారు. రావడంతోనే నాగమణికంట ఒక అర్థం ఉన్నాడు. ఏంటంటే మన అనిల్ రావుపుడిగా లోపలికి వెళ్ళి ఎలిమినేషన్ అని చెప్పేసి ఒక ఫేక్ గేమ్ ఆడంగానే ఆయన వీళ్ళందరూ రూమ్మేట్లు అందరూ కలిసి నాగమణికంటే ఎలిమినేట్ చేశారు. ఎలిమినేట్ చేయడంతో అతను ఒక యాంగ్రీ అయిపోయాడు. ఎందుకు ఎవరికి రియాక్ట్ అయిపోయాడు తెలియదు. బాగా కోపం వచ్చేసి ఏదో నేను ఎందుకు వచ్చాను తెలుసా, నా ఇదే లైఫ్, నాకు బిగ్ బాస్ లైఫ్ అని చెప్పేసి ఏదో రియాక్ట్ అయిపోయి ఓవర్ గా రియాక్ట్ అయిపోయాడు. ఆ తర్వాత అది వెళ్ళిపించిన గేమ్ పెట్టేసిన తర్వాత వెళ్ళిపోయారు అందరూ. అనిల్ రావుపూడి వెళ్ళిపోయిన తర్వాత ఈ బిగ్ బాస్ షో అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కాంట్రవర్సీ చేసింది అనమాట. ఏది ఏవైతే ఓం గారు ఫస్ట్ నామినేట్ చేశారు నన్ను, ఆయన డిస్కస్ చేసాడు అనమాట. డిస్కస్ చేసి ఆ తర్వాత ఏమో మళ్ళీ నిఖిల్ అని ఒక అతను ఉన్నాడు, సో సీరియల్ యాక్టర్ అతను, అతను కంట్రోల్ చేశాడు అనమాట. కంట్రోల్ చేసిన తర్వాత కొంచెం దగ్గర మాట్లాడితే మళ్ళీ అదే మణికంఠ గారు ఈ నిఖిల్ గారి మీద గొడవ వేసుకున్నాడు. అంటే నువ్వు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన
ఎవ్రీథింగ్ అని నేను ఎలాగైనా మాట్లాడగలను, నేను మాట్లాడేది నాకు తెలుసు అని చెప్పేసి రూట్ గా సమాధానం చెప్పడం అదొక బిహేవియర్ చేశాడు. సో అలాగే ఇంకా కంటెస్టెంట్ అందరూ ఎందుకు వచ్చిన గొడవ ఎంతో సోనియా అనే అమ్మాయి కూడా ఓవర్ రియాక్ట్ అవ్వడం, చిన్న ప్రతిదానికి ఓవర్ గా మాట్లాడడం కానీ బాగానే చేస్తున్నాను. ప్రతిదానికి కాంట్రవర్సీ అంటే ఏదో ఒక మాట్లాడడం చిన్న విషయం. ఏదో మన బేబక్క కొంచెం కుక్కర్ గురించి గొడవ వేసుకొని ఇప్పుడు నామినేషన్ కూడా చేస్తున్నారు. నామినేషన్ కూడా వేసింది. ఇప్పుడు వచ్చిన రీసెంట్ గా నామినేషన్ జరుగుతుంది ఇప్పుడు. సో 24/7 లో ఆ నామినేషన్ లో కూడా కుక్కర్ సరిగా అవ్వలేదు, పప్పు ఉడకలేదు, పప్పు నువ్వు లేట్ గా చేసావని చెప్పేసి నామినేషన్ చేసింది. సిల్లీ రీజన్స్ తో నామినేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. కాదు తన వైపు నుంచి పాయింట్ కరెక్ట్ ఏంటంటే 14 మంది ఆకలితో వెయిట్ చేస్తున్నారు కాబట్టి సో వాళ్ళందరూ ఆకలిని చూసుకోవాలి. మీరు ప్రాబ్లం ఉంటే కాకపోతే ఆమె ఏం చేయలేదు కాబట్టి ఏం చేయలేము. సో అంత చూడడానికి అయితే ప్రస్తుతానికి అయితే అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. శేఖర్ భాష ఐ లవ్ యూ చెప్పింది కదా, ఐ లవ్ యూ చెప్పలేదు భయ్యా. చెప్పి మళ్ళీ అంటే నచ్చే వ్యూ, అందరికి నచ్చే వ్యూ ఏదంటే ఐ లవ్ యూ అని అన్నాడు. అంటే ఏ పక్కన అక్కనే అంటున్నాను, నా అక్క లాంటి దానివే. అందరికి నచ్చే వ్యూ ఏదంటే ఐ లవ్ యూ అని చెప్పేసి అంటే శేఖర్ భాష గారు కుళ్ళు జోకులు వేస్తారు. ఇక్కడ బయట ఏమో ఐఎమ్ ఫైర్ ఐఎమ్ అన్న శేఖర్ భాష గారు లోపలికి వెళ్ళి ఐఎమ్ కమెడియన్ అని చెప్పేసి కమెడియన్ అయిపోయింది. అభిప్రాయం ఏంటి సీత కిరాక్ సీత అంటే కొంచెం అభిప్రాయం ఏముందంటే ఆయన బాగానే ఆడుతుంది, కొంచెం రియాక్టివ్ బాగానే కలిసి ఉంటుంది. ఎక్కువ తన పార్ట్నర్ తో ఎక్కువ షో చెప్తా, ఎక్కువ తనతోనే ఉండటం జరుగుతుంది. పెద్ద ఇదిగా ఏం లేదు. తను విష్ణుప్రియ కూడా కూల్ అయిపోతుంది కదా. విష్ణుప్రియ అసలు ఉందో లేదో కూడా తెలియట్లేదు. 2-3 సార్లు కనపడుతుంది. పొద్దున్నే వస్తే సాంగ్ కి డాన్స్ చేస్తుంది. ఆ డాన్స్ చేసి వేస్తుంది. కొంచెం ఏదో ఎప్పుడో ఒక ఏదంటే అలా వచ్చి వెళ్ళిపోతున్నా, అలా వచ్చిపోతుందా మెరుగుతుంది అన్నప్పుడు షోకి నాకు సంబంధం లేదు అన్నట్టు కంటెస్టెంట్ కి నాకు సంబంధం లేదు. ఎప్పుడో ఒకసారి వస్తుంది వెళ్ళిపోతుంది, ఏదో చెప్తుంది, ఏదో లాస్ట్ లో ఒక మాట మాట్లాడుతుంది తప్పితే పెద్దగా చేసింది ఏం లేదు. అందులో ఉంది కొంచెం యాక్టివ్ అయితే బాగుంది. 2 days లో ఏం తెలియదు కాబట్టి మనం ఇంకా వెయిట్ చేయాలి వాళ్ళు ఏమైనా మారుతారు ఏంటనేది. అభి అని ఒక అబ్బాయి కదా సినిమాలో అభయ్ నవీన్. సో అతను కూడా పర్లేదు యాక్టివ్. నిన్న జరిగిన ఒక టాస్క్ ఏదైతే తాడు కట్ చేయడం అది పట్టుకోండి అది చెప్పేసి ఒక టాస్క్ ఇచ్చాడు. ఆ టాస్క్ లో ఏంటంటే తన్ని సంచాలకుగా నిలబెడితే తను ఏం చేశాడు, జస్ట్ నైనిక గెలిచే అమ్మాయి తను ఏంటంటే తన జుట్టు కింద అని చెప్పేసి తన్ని టాస్క్ లో నుంచి ఎలిమినేట్ చేయడం జరిగింది. అంటే ఓడిపోయిందని చెప్పి చెప్పడం జరిగింది. తను చాలా బాగా డిఫెండ్ చేసుకుని చాలా బాగా ఆడింది. జస్ట్ జుట్టు అయితే మనం సపోర్ట్ చేసుకుని కింద పెట్టేది కాదు. దానివల్ల మనం బాడీ మొత్తం వెయిట్ మొయ్యలేదు. సో దాని వల్ల అని అంటాం కానీ అది నచ్చలేదు నాకు. ఎందుకంటే అది ఇంకా ఫైట్ చేయగలుగుతారు, దాన్ని చూడాల్సి ఎంతవరకు ఫైట్ చేయగలుగుతారు మనం చూసుంటే బాగుండేది. ఓకే, అయితే బిగ్ బాస్ బయట ఇప్పుడు టాక్ ఏంటంటే బిగ్ బాస్ సో కన్నడ వర్సెస్ తెలుగు అన్నట్టు అయిపోయింది లోపల. మీ అభిప్రాయం ఏంటి? అదైతే కొంచెం అలాగే అనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే పృథ్వీరాజ్ అలాగే ఇప్పుడు చీఫ్ గా ఎన్నుకున్నారన్నమాట ఒక అమ్మాయిని. అందులో ఆమె పేరు వచ్చేసి యష్మిక కాదు యష్మి. సో ఆమె కానీ వీళ్ళైతే ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు ఆమె కూడా కన్నడ. ఆమె పృథ్వీరాజ్ అనే అతను కన్నడ. వీళ్ళందరూ ఏంటంటే ఒక గ్రూప్ లాగా అనిపిస్తున్నారు. అంటే వాళ్ళ వైపు వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడుకుంటున్నారు. ఏ మాట మాట్లాడుకున్నా వాళ్ళ వైపు పాజిటివ్ గా మాట్లాడుకోవడం, ఇంకేదైనా డిఫెండ్ చేసుకోవాలన్నా వాళ్ళు మనం సేవ్ చేసుకునేలాగా కొంచెం వాళ్ళ వైపు కొంచెం తక్కువ అంటే ఫోకస్ ఎలా చూసుకున్నాడు. తెలుగుడిగా నీ అభిప్రాయం ఏంటి? అంటే కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఎంత కన్నడ గ్రూప్ తెలుగు గ్రూప్ అయినా సరే గొడవలు వస్తాయి. నామినేషన్ ఉన్నాయి, ఈ రోజు నామినేషన్ గట్టిగా జరుగుతున్నాయి, బాగా చేసుకుంటున్నారు. సో అది మాత్రం బాగా జరుగుతుంది అన్నమాట. ఇంట్రెస్ట్ గా ఉందా? ఇప్పుడే వస్తుంది. నామినేషన్ తర్వాత ఏదైనా ఇంట్రెస్ట్ అనేది తెలిసింది. ఎందుకంటే మనం పల్లవి ప్రసాద్ వచ్చినప్పుడు కూడా ఎవడు చూడలేదు. చిరాకు ఉందిరా బాబు ఏంద్రా బాబు. సో ఒక నామినేషన్ అయిన తర్వాత 2 నామినేషన్ అయిన తర్వాత దాని ఇంట్రెస్ట్ అనేది కూడా పెరుగుతుంది. సో అది మాత్రం చూసి